ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడునైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనాల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు పరాయి వాళ్ళనో లేకపోతే అన్ని జనులనో లేకపోతే అన్యులనో నేను భావించడం లేదు, కానీ మీరు ఆత్మీయ బంధువులని, పరలోకపు తండ్రి యొక్క కుమారులని కుమార్తెలని, అనగా మనమంతా దేవుని కుటుంబ సభ్యులమని, వసుదైక కుటుంబం అని చెప్పబడుతున్నటువంటి ఈ విశ్వంలో మనం భాగంగా ఉన్నామని, ఒకరికొకరం కనెక్టెడ్గా ఉన్నామని, ఒకరికొకరికి బంధంలో ఉన్నామని, బాండింగ్లో ఉన్నామని, స్నేహంలో ఉన్నామని, ఒకే తండ్రి మనల్ని సృష్టించాడు కనుక, ఒకే రక్షకుని రక్తంలో కడగబడ్డాం కనుక, సంస్థలు వేరు కావచ్చు, సంఘాలు వేరు కావచ్చు, సహవాసాలు వేరు కావచ్చు, అయినప్పటికీ కూడా మనమంతా క్రీస్తులో ఒకటే. సేవ చేసేటువంటి సేవకులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దైవజనులైన వారికి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వేరు వేరు ఆర్గనైజేషన్స్ కావచ్చు, అయినప్పటికీ మనమంతా ఒక్క కుటుంబం, మనమంతా ఒకే ద్రాక్ష తోటలో పనిచేస్తున్నాం. మనందరి యజమానుడు ఒకడే, మనందరి శత్రువు కూడా ఒకడే. ఆ శత్రువు ఎవరో కాదు, అపవాది అనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము మీ ముందుకు ఇలా రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అపోస్తుల కార్యములు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటితో మనం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయ ధ్యానాలు ముగించేశాం. 22వ అధ్యాయంలో సుమారు 34 సందేశాలు చెప్పుకోవడానికి సహాయం చేశాడు ప్రభు. ఈ దినము నుంచి ఇంకా కొన్ని రోజులు, మేబీ ఒక 10 రోజులు మనం 23వ అధ్యాయంలోంచి మనం మాట్లాడుకుందాం. తర్వాత 24, 25, 26, 27 అధ్యాయాలు, వాటిని త్వరగా మనము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. జనవరి నెల 5వ తేదీ అపోస్తుల కార్యములు ధ్యానాలు ఆరంభించాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంతో నేను అపోస్తుల కార్యములు ధ్యానములు ఆరంభించడం జరిగింది. అప్పటి నుంచి సుమారు ఒక 500కు పైగా సందేశాలు అపోస్తుల కార్యములు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందులో బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో బ్రతికించినటువంటి దేవుడు, చంపే దేవుడు కాదు. అలాగని దేవుడు చంపలేడా అంటే చంపగలడు కూడా. చంపగలిగిన దేవుడే, బ్రతికించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. అట్టి దేవుని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించడం జరిగింది. ఆ దేవుడు పౌలు అనేటువంటి పాస్టర్ని, లేకపోతే సేవకుణ్ణి, అపోస్తులుణ్ణి, దైవజనుణ్ణి ఎలా బతికించాడు, ఎక్కడెక్కడ బతికించాడు. మనుషులందరూ చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ, అందరంటే అందరినీ కాదు, అనేకులు, యూదులైన వారందరూ చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన బ్రతికించాలనుకున్నాడు. డెత్ ఆఫ్ సమ్వన్ ఈజ్ హ్యూమన్ విల్, బట్ లైఫ్ ఆఫ్ సమ్వన్, లివింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీడు బతకదు, బతకడానికి వీల్లేదు, హీస్ అ డేంజరస్ మ్యాన్, లెట్స్ కిల్ హిమ్. యు గివ్ అథారిటీ టు అస్, యు ఆథరైజ్ అస్ టు కిల్ హిమ్. If we kill him, then there would be peace in our places, in our homes. మా టెంపుల్లో కూడా మా దేవాలయం అపవిత్రపరచబడింది. కాబట్టి మేమేం చేయాలి? మా దేవాలయం మరలా మేము తిరిగి పవిత్రపరుచుకున్నప్పటికీ మరలా కొన్ని రోజులకు వస్తాడు. యేసు దేవాలయాన్ని శుద్ధీకరించాడు, పౌలు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అనే కంప్లైంట్. యేసు మీద దేవాలయం అపవిత్రపరిచాడనే కంప్లైంట్ రాలేదు, కానీ పౌలు మీద దేవాలయము అపవిత్రపరిచాడు. అనగా పౌలును పాపిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. తమ మతం విడిచిపెడితే, తమ ఆ సహవాసాన్ని విడిచిపెడితే పాపి అని భావించడం నిజంగా ఎంత విచిత్రం, లేకపోతే విడ్డూరమో ఆలోచించండి. మనతో ఉంటే మంచోడు, మనతో లేకపోతే చెడ్డోడు అన్న విధంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మనతో ఉన్నా లేకపోయినా అతను ప్రభుతో ఉంటే చాలు. అతను మంచివాడా చెడ్డవాడా అనేది అతని వ్యక్తిగతమైన విషయంగా మనం భావించాలి. బ్రతికించిన దేవుడు ఒకటి, ఆయన దూరముగా తీసుకుని వెళ్ళి దూరంగా పంపించి
పౌలును బ్రతికిస్తానని, అనగా వీళ్ళందరికీ భయపడిపోయి దూరంగా తీసుకొని పోతున్నానని కాదు, దూర ప్రాంతానికి, ఫార్ ప్లేస్కి, అనగా రిమోట్ ప్లేస్కి, అనగా అన్ని జనులు అధికంగా ఉండేటువంటి స్థలానికి, యూదయ, సమరయ, గలిలయ, యెరూషలేము ఈ ప్రాంతాలు మాత్రమే కాకుండా అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్, అనగా యూదుల యొక్క పాపులేషన్, యూదుల యొక్క ప్రజెన్స్ లేనటువంటి ప్లేసెస్లో కూడా దేవుడు ఆయన పంపించాలనుకున్నాడు అనే విషయాన్ని గురించి మనము నిన్న మాట్లాడుకున్నాం. దూరంగా దేవుడు, దగ్గర నువ్వు జీవించడం కష్టం కావచ్చు, మీ బంధువుల దగ్గర, లేకపోతే మీ తెలిసిన వారి మధ్యలో, పరిచయస్తుల మధ్యలో కొన్నిసార్లు మనం ఉండడం కష్టం అవుతుంది. అటువంటిప్పుడు దేవుడు కొత్త వారి మధ్యలో తీసుకొని పోతాడు. 75 సంవత్సరాలు అబ్రహాము ఊరు దేశములో, ఊరు అనేటువంటి తన సొంత ఊరిలో ఉన్నాడు. అక్కడి నుంచి రకరకాల ఊర్లు తిప్పాడు. ఒక స్థిరమైనటువంటి ఒక మాతృభూమిలో నుంచి ఒక పరదేశిగా రకరకాల దేశాలు తిప్పి ఒక స్థిరమైన దేశం ఉంది అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆ స్థిరమైనటువంటి దేశము, పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసము కలిగిన వాడుగా ఉండి దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా దేశానికి వెళ్ళిపోతామని కాదు, ఒక దేశం నుంచి మరొక దేశం ప్రయాణం చేసి వెళ్ళాం. కానీ ఇక్కడ నుండి ఇలా, అనగా ఊరు కాని ఊర్లలో తిరగడం అనేది, ఆ ఊరు ఈ ఊరు తిరగడం అనేది ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్ర లాంటిది. అబ్రహాము యొక్క అరణ్య యాత్ర లాంటిది అది. అబ్రహాము యొక్క అరణ్య యాత్ర అయినా, అబ్రహాముకు ఊరు దేశం అనేది ఒక ఈజిప్ట్ లాంటిది, ఐగుప్తు దేశ అనుభవం లాంటిది, ఐగుప్తు చెర లాంటి అనుభవం. అక్కడ 75 సంవత్సరాల అనుభవం. అక్కడి నుంచి తాను స్వతంత్రుడయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అయితే ఐగుప్తు దేశములోని భాగమని కాదు నేను అన్నాం, ఐగుప్తు లాంటి స్థలములో నుంచి విడుదల పొందాడు. తాను మిగిలిన సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు తిరిగితే, అబ్రహాము భూమి అంతా, అంటే అన్ని ప్రాంతాల్లో, తాను తిరిగినన్ని ప్రదేశాల్లో ఇంచుమించు 100 సంవత్సరాలు తిరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇప్పటికీ ఆయన లూకాసు వార్త 16వ అధ్యాయంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నట్టు లాజరును గురించి రాయబడింది. అబ్రహాము ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, అబ్రహాము విశ్రాంతిలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము లేడని కాదు, లేని వాళ్ళు ఎవరూ లేనట్టు కాదు, లేని వాళ్ళు దేవుని దృష్టికి ఉన్నట్లే, ఉన్న వాళ్ళని కూడా లేని వాళ్ళు అన్నట్టుగా మనం మాట్లాడతామేమో, కానీ దేవుడు లేని వాళ్ళను కూడా ఉన్నట్టుగా భావించేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మాత్రమే కాదు, లేని వాటిని ఉన్నట్టుగా, లేని వాటిని, కనబడని వాటిని ఆయన కనబడేటట్టు చేయగలిగే దేవుడని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం మనం ఆలోచించాము, దూర ప్రదేశంలో ఆయన్ను బ్రతికిస్తానని చెప్పిన దేవుడు. రెండోది, పక్క దేశమైనటువంటి డమస్కస్లో, అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో సిరియా దేశమును గురించి, దమస్కుని గురించి ప్రస్తావన లేదు, కానీ బూదిగంతముల వరకు అనడములో భాగంగా దమస్కు ఉందని కూడా అనుకోవచ్చు. ఈ రోజుల్లో ఇజ్రాయెల్ దేశము దమస్కు ఉన్నట్టుగా కాదు, ఇజ్రాయెల్ దమస్కు లేకపోతే సిరియా రోజుల్లో ఉన్నది. సిరియా ఇంకా క్లోజ్గా ఉంది ఇజ్రాయెల్ దేశంతో, మంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి రోజులు అవని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించిన విషయం, దమస్కులో, అతడు దమస్కులో కొన్ని దినములు ఉండేను, శిష్యుల దగ్గర ఉండేను. దమస్కులో మారినటువంటి తన ఆత్మీయ జీవితపు ఆరంభ దినాలు, ఆత్మీయ జీవితపు తప్పటడుగులు వేసే రోజులవి. ఆ దినాల్లో యెరూషలేముకి వెళ్ళినప్పుడు శిష్యులతో, దమస్కులో శిష్యులను కలుసుకున్నట్లుగా యెరూషలేములో శిష్యులను కలుసుకోవాలని తప్పించిపోయాడు. యెరూషలేములో శిష్యులు కొద్దిగా రిజర్వ్గా ఉండి ఆయన పెద్దగా అంతగా అంగీకరించలేకపోయారు. ఆల్రెడీ బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి, దమస్కులో అపోస్తులు ఎవరూ లేరు, ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన అంగీకరించారు. కానీ అక్కడ మాత్రం నో, అక్కడ ఒక హెడ్ ఆఫీస్, అక్కడ ఒక కౌన్సిల్ ఉంది కాబట్టి ఈ కొత్త వ్యక్తిని అంగీకరించడానికి టైం పట్టింది, అతన్ని అంగీకరించలేదేమో అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, ఇంచుమించు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి, రాళ్ళ దెబ్బలు ఎక్కడ తగిలాయి అంటో మరి తెలియదు, శ్రోత పడిపోయి ఉండొచ్చు. వాళ్ళు చెక్ చేసినప్పుడు, వాళ్ళు పరీక్షించినప్పుడు, హి ఈస్ నో మోర్,
బాడీని వదిలేద్దాం, శిష్యులు ఎవరో వస్తారు, ఎవరో ఒకరు తీసుకుంటారు, ఎవరో ఒకరు బర్యాలు చేస్తారు, దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం అని హింసించిన వాళ్ళు, మానవత్వం ఏమాత్రం లేని వాళ్ళు, మానవత్వం ఏ కోశాన లేనటువంటి వాళ్ళు పౌలు దేహాన్ని మృతదేహంగా భావించి అక్కడ విడిచి వెళ్ళిపోయారు. చూసారా? కానీ దేవుడు ఆయన బ్రతికించాడు. ఏ లుస్త్రాలో అయితే ప్రజలు అతన్ని గౌరవించి సన్మానించి దైవ స్వరూపులుగా, దైవ సమానులుగా, దైవాంశ సంభూతులుగా భావించారో అక్కడ దేవుని మహిమపరిచాడు. కనుక అక్కడ దేవుని కోసం నిలవాలనుకున్నాడు. కనుక దేవుడు అతన్ని బ్రతికించి తిరిగి పట్టణంలోకి పంపించాడు. అక్కడ సాక్షిగా ఉన్నాడు. తర్వాత మరలా బయటకు వచ్చేసాడు. అది వేరే విషయం. తర్వాత మనం ఆలోచించిన విషయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అతన్ని కొరింథీలో బతికించాడు. దమస్కులోనూ, లుస్త్రాలోనూ, కొరింథీలోనే మాత్రమే కాదు దేవుడు పౌలును బతికించింది, ఇంకనూ అనేకమైన ప్రదేశాల్లో కూడా ఆయన బతికించాడు. ఐటినరీ ఎవాంజలిస్ట్గా, ఒక ట్రావెలింగ్ ఎవాంజలిస్ట్గా, ఒక సంచార సువార్థికుడుగా ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు. యెరూషలేము మొదలుకొని ఇల్లురికం వరకు, ఇల్లిరికం అని చెప్పబడినటువంటి ప్రస్తుత అల్బేనియా దేశంలోని ఒక ప్రదేశం వరకు ఆయన సువార్తను, అనగా ఆసియా ఖండంలో అంతా కవర్ చేశానని చెప్పడం లేదు, ఆసియా ఖండంలోని కొంత భాగం, అంతేకాకుండా యూరోప్ వరకు నేను వెళ్ళగలిగాను, మరో ఖండానికి వెళ్ళగలిగాను, 2 ఖండాలు, కొన్ని దేశాలు వెళ్ళగలిగాను అని పౌలు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు బ్రతికించగలడు. కొరింథీ పట్టణములో డిసప్పాయింట్ అయిపోయి ఇక వద్దులే, లెట్స్ గో దేర్, లెట్స్ గో టు సమ్వేర్, లెట్స్ గో టు జెరూసలేం అని అనుకున్నప్పుడు నో, కొంతకాలం ఇక్కడ ఉండమని చెప్పాడు. దేవుడు కొన్నిసార్లు మన చిత్తానికి వ్యతిరేకంగా కార్యం చేసి మాట్లాడి మనల్ని అక్కడ నిలబెడతాడు. పౌలుతో చెప్పాడు, కొన్ని రోజులు ఉండు అక్కడ. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎవ్వరూ నేనేం చేయలేదు, చంపాలని, హాని చేయాలని వచ్చిన వాళ్ళని నేను అనుమతించను. ఐ విల్ నాట్ అలౌ దెమ్, యూ విల్ నాట్ డై. యెరూషలేంకి వెళ్ళాలి, యెరూషలేంకి వెళ్ళడం కాదు, రోమాకి వెళ్ళాలి, కైసరు ఎదుట సాక్ష్యం చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొద్దిగా లైఫ్ ఉంది, ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి. దీని తర్వాత ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల వరకు అపోస్తలుడైన పౌలు బ్రతికినట్టుగా మనం చూడగలం. దీన్ని బట్టి దేవుడు బ్రతికించేటువంటి దేవుడు, అనగా ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు, అనగా దీర్ఘాయువును అనుగ్రహించేటువంటి దేవుడు. హిజ్కియాకి మాత్రమే కాదు, కొంతమంది భక్తుల యొక్క ఆయుష్ను పొడిగించినట్టుగా మనం చూడొచ్చు. అలాగైతే అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 20వ వచనం తర్వాత మనం చూస్తే అపోస్తలుడైన పౌలుని మరి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, అనగా తన ఆయుష్ని సుమారు 7 సంవత్సరాలు పొడిగించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆయుష్ని పొడిగించేటువంటి దేవుడు, వృక్ష ఆయుష్ అంత ఆయుష్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. 29వ అధ్యాయంలో యోబు గ్రంథంలో నేను హంస వలె దీర్ఘాయు కలిగిన వాడిగా ఉంటాను అని భక్తుడు చెప్పినట్లుగా, దేవుని బిడ్డలారా, ఈ సజీవులైన దేశంలో యెహోవా దయను పొందుతూ దీర్ఘాయువును అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలని నేను ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. ఇది ఆధునిక తర్జుమా, డేవిడ్ అనేటువంటి దేవుజనులు చేసినటువంటి తర్జుమా. ఇందులో వచ్చి నేను చదువుతాను, దయచేసి మీరు వినాల్సింది, ఇంగ్లీష్ వచ్చిన వారు వినాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఫాదర్స్ లైఫ్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు వాళ్ళని ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ మినిస్ట్రీస్ అనే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు దీన్ని ఉచితంగా అందజేస్తారు, లేకపోతే ఆన్లైన్లో కూడా దీన్ని చదువుకునే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో మనం చదువుకోవాల్సినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. అండ్ పాల్ లుకింగ్ ఇంటెంట్లీ అట్ ద కౌన్సిల్ సెడ్, బ్రదర్, I have lived before God in all good conscience until this day. ఒక స్టేజ్ ఫియర్ లేకుండా, సభాకంపము లేకుండా వాళ్ళని అడ్రస్ చేయడానికి, వాళ్ళతో సంభాషించడానికి, వారితో తమ సాక్ష్యాన్ని తెలియజేయడానికి ఆయన ఒక్కసారి అసలు ఎవరు ఏంటి, వాళ్ళందరూ ఆయనకి కనిపించారు చేశారని కాదు, ఎంతమంది ఉన్నారని కౌంటింగ్ చేయడం కాదు,
లుకింగ్ ఇంటెంట్లీ అంటే వాంటెడ్లీ, కావాలని, లేకపోతే అదే పనిగా తేరి చూశాడు. అందరినీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోవచ్చు, ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేకపోవచ్చు, కానీ పాల్ లుకింగ్ ఇంటెంట్లీ అట్ ద కౌన్సిల్ అంటే సన్హెద్రిన్ అని కొన్ని తర్జుమాలో రాయబడింది. సన్హెద్రిన్ సభ వారిని, ప్రధాన యాజకుడితో కలుసుకొని ఉన్నటువంటి కొంతమందిని, మత నాయకుల్ని, వాళ్ళ 22వ అధ్యాయంలో ఒక పొలిటికల్ లీడర్ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు స్పిరిచువల్ లీడర్ దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నా కానీ, మనుషుల దగ్గర ఉన్నా కానీ, సభలలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ, అనేక మంది ఉన్న చోటికి అప్పగించబడినప్పటికీ కూడా అక్కడ మన దేవుని నామాన్ని మయంపరచవచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో నేను అలాగే బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి కూడా చదువుతాను, తర్వాత వాడుక భాషలోంచి కూడా చదువుకుందాం. మనకు అర్థం కావడం కోసం టెక్స్ట్ని మనం తీసుకున్నటువంటి ఆ కీవర్డ్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది చేసే ప్రయత్నం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము స్టార్టింగ్ వచ్చిన కనుక పాల్ ఫిక్స్డ్ హిస్ ఐస్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ అండ్ సెడ్, అటువంటి ఆ కమిటీ వాళ్ళతో, ఆ సమావేశమైన వాళ్ళతో, అక్కడ పెద్దలతో, ప్రముఖులతో పాల్ ఫిక్స్డ్ హిస్ ఐస్, వాళ్ళ మీద దృష్టి నిలిపాడు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మై బ్రదర్స్, అప్ టు దిస్ డే ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్ బిఫోర్ గాడ్ విత్ ఎ పర్ఫెక్ట్లీ క్లియర్ కాన్షియన్స్. అంటే ఏమనర్థం? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణము వరకు నేను గర్వంగా చెప్పగలను, నేను అతిశయించి చెప్పగలను, నేను ఖచ్చితంగా చెప్పగలను, నా సహోదరులారా, ఇప్పటి వరకు నేను ఒక మంచి జీవితాన్ని చేశాను. అంటే ఇప్పటి వరకు అంటే దమస్కు దగ్గర రక్షింపబడిన దగ్గర నుంచి ఒక యూదుడుగా ఉన్న నేను యేసు యొక్క అనుచరుడుగా మారిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధానంలో కొనసాగుతున్నాను కనుక ఇప్పటి వరకు మై బ్రదర్స్, అప్ టు దిస్ డే ఐ లివ్డ్ మై లైఫ్. ఐ లివ్డ్ క్రైస్ట్ లైఫ్ అని కాదు, ఐ లివ్డ్ మై లైఫ్. దేవుడు నాకు అప్పగించిన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. బిఫోర్ గాడ్, బిఫోర్ గాడ్, దేవుని ఎదుట, అనగా దేవుని దృష్టిలో, దేవుని నోటీసులో, విత్ ఎ పర్ఫెక్ట్లీ క్లియర్ కాన్షియన్స్, ఖచ్చితంగా ఉన్న, స్పష్టంగా ఉన్న మనస్సాక్షిని బట్టి నేను నడుచుకున్నాను. అనగా నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయలేదు, నా హృదయం నా మీద నేరారోపణ చేయలేదు అని చెప్పుకోవడం. అరామిక్లో ఏమని రాయబడిందంటే, ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై గాడ్ ఇన్ ఎవ్రీ వే అంటూ దిస్ డే. ఈ రోజు వరకు నేను దేవుని చేత దీవించబడి నిలబడ్డాను అని చెప్పాడు. అంతేకాకుండా ఆర్ ఐ హ్యావ్ బీన్ గైడెడ్ బై గాడ్ అంటూ దిస్ డే. ఇప్పటి వరకు నేను దేవుని చేత నడిపించబడి నిలబడ్డాను అని చెప్తున్నాడు. నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నా లైఫ్లో, నా ఈవెంట్స్లో, నా కెరీర్లో, లేకపోతే నా మినిస్ట్రీలో దేవుడు ఉన్నాడు అని పౌలు గారు చెప్పుకుంటూ మాటలు అర్థం చేసుకోవాలి. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. మహాసభ వైపు ఆయన సూటిగా చూసి, తేరి చూసి, సహోదరులారా, నేను ఈనాటి వరకు కళంకం లేని విధంగా, కళంకమైన ముడతైన లేని విధంగా, ప్రభు యొక్క పెళ్లి కుమార్తెగా నిష్కళంకంగా, నిర్మలంగా, దీనికి దేవుడే సాక్షి, మీరెవరు కాదు సాక్షులు. నేను ఐ లివ్డ్ ఎ లైఫ్ బిఫోర్ గాడ్. నాకు అప్పగించబడిన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, ఆయన నా మహిమార్థమై జీవిస్తున్నాను అని పౌలు గారు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. మన టైటిల్ ఆత్మీయ నడక, స్పిరిచువల్ వాక్. ఎలా ఉంది మన స్పిరిచువల్ వాక్? ఎలా ఉంది మన ఆత్మీయ నడక? నడక మొరాయించిందా? నడక పరుగందుకుందా? నడక పరుగులాగా మారిందా? నడక పరుగులాగా మారి ఎగరడంగా రూపాంతరం చెందిందా? ఎగరడం అనే స్థాయికి వెళ్ళిపోయిందా? ఎగరడం అనేటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయిందా? ఎలా ఉంది మన నడక? మనం ఎలా నడుస్తున్నాం? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, లేదా నడుచుంటిరి, ఎగురుచుంటిరి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అంటే వేగం పెరిగింది మీ యాత్రలో, మీ ప్రయాణంలో, మీ ఆత్మీయ గమనంలో కాస్త వేగం పెరిగింది, బాగానే ఉంది. కానీ ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను?
మిమ్మల్ని ఎవరో భ్రమ పెట్టినట్టున్నారు. దేవుడు భ్రమ పెట్టలేదు మిమ్మల్ని. దేవుడు భ్రమ పెట్టడు. అపవాది మిమ్మల్ని భ్రమ పెట్టాడు. సమ్మన్ హస్ బీవిచ్డ్ యు. అదే నాకదే అనిపిస్తుంది. ఎవరో మిమ్మల్ని మోసం చేశాడు. యు ఆర్ బీన్ డిసీవ్డ్. అవ్వ మోసగించబడినట్లుగా, లేదా ఆదాము కూడా మోసగించబడినట్లుగా మీరు మోసగించబడ్డాడు. సత్యసువార్త చెప్పినప్పటికీ యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్. ఇంకెవరు డిసీవ్ చేశాడు మిమ్మల్ని. కాబట్టి దీంట్లో వచ్చి మీరు బయటికి రావాలి. ఈ బీవిచింగ్ ఎక్స్పీరియన్స్లో నుంచి, ఈ హాల్యూసినేషన్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించేటువంటి విధానం మీలో కనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. స్తోత్రం. మిమ్మను ఎవడు భ్రమ పెట్టారు? గలతీ సంగమా, భ్రమ పెట్టబడ్డారు కాబట్టి వాళ్ళని సహోదరులారా అని పిలవలేకపోయాడు. వారిని అవివేకులారా అని పిలిచాడు. ఫూల్స్ అని పిలవాల్సి వచ్చింది. భ్రమ పెట్టబడలేదా బ్రదర్స్ అని పిలిచి ఉండేవాడు. భ్రమ పెట్టబడ్డారు కనుక వాళ్ళని ఫూల్స్ అని పిలవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. దే ఆర్ నాట్ ఫూల్స్ ఫర్ క్రైస్ట్ సేక్. వాళ్ళు క్రీస్తు నిమిత్తమైన వెర్రి వాళ్ళు కాదు, పిచ్చివాళ్ళు కాదు, మూర్ఖులు కాదు. క్రీస్తుకు దూరమై వెర్రి వాళ్ళైన వాళ్ళు, పిచ్చివాళ్ళైన వాళ్ళు, అవివేకులైన వాళ్ళు, వివేకాన్ని కోల్పోయినట్టు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఆత్మీయ నడక ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 4:3 గమనించినట్లయితే మిమ్మల్ని అందరినీ ఎఫెసీ సంఘమా బతిమాడుకుంటున్నాను. ఏమని బతిమాడుకుంటున్నాడు? సంపూర్ణమైన సాత్వికముతోను. 4:2 మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. పౌలు తన సాక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు. సాక్ష్యం కాదు, జనుల సాక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు. 4:2 నేను చదువుతున్నాను. 2:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ. స్తోత్రం. హల్లెలూయా. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి అని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను కాదు. క్రీస్తు ఖైదీనైన నేను, ప్రభు సువార్తను బట్టి సంఖ్యలలో బిగించబడిన నేను మిమ్మల్ని ఐ బిసెచ్ యూ, ఇంకా చెప్పాలంటే ఐ బెగ్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి సంపూర్ణమైనటువంటి వినయముతో, లేదు అంటే సాత్వికముతో, వీక్నెస్తో కాదు, మీక్నెస్తో. ఆయన సాత్వికుడు. హీఈస్ మీక్ బట్ హీఈస్ నాట్ వీక్. మనం వీఆర్ నాట్ మీక్ బట్ వీఆర్ వీక్. అది మనతో ఉన్నటువంటి ప్రాబ్లం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5:1. స్తోత్రం. ప్రియులైన పిల్లల వలె వాక్ లైక్ గాడ్. దేవుణ్ణి అనుకరిస్తూ నడవండి. స్తోత్రం. హల్లెలూయా. మీ ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు. నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 5:1 నేను చదువుతాను. స్తోత్రం. హల్లెలూయా. బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. మీరేం చేసినా, మీరు చేసే ప్రతి దాంట్లో, దెన్ యూ విల్ రిప్రజెంట్ యువర్ ఫాదర్ యాజ్ హిస్ బిలవ్డ్ సన్స్ అండ్ డాటర్స్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 1, సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికంతోనూ నడవాలి. 2, ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని అనుసరించే వాళ్ళుగా. 3వ విషయము ఎఫెసీ పత్రిక 5:15-16 మనకందరికీ తెలిసిన వాక్యాలే. దినములు చెడ్డవి కనుక, ఈ అంత్య దినాలు చెడ్డవి కనుక, అపాయకరమైన కాలాలు కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయమును పోనీక యూటిలైజ్ ద టైం. సమయాన్ని దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేసుకోవచ్చు. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. వాక్ లైక్ వైస్. ఇంకా చెప్పాలంటే వాక్ లైక్ మ్యాగీ. జ్ఞానుల వలె నడుచుకోండి. వాక్య జ్ఞానము కలిగిన వారై నడుచుకోండి.
బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద వలె ఉండొద్దు. వాక్ లైక్ ద పీపుల్ హూ ఆర్ పొజెసింగ్ ఆర్ హూ ఆర్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాల్మన్. సొలొమోను రాజు ఆత్మ వివేచనతో నింపబడినట్లుగా అలా నడుద్దాం. తర్వాత 5వ అధ్యాయము గలతీ పత్రిక 16వ వచనం మనం గమనించినట్లయితే, ఆత్మానుసారంగా నడుచుకోండి. వాక్ అకార్డింగ్ టు ద స్పిరిట్. పరిశుద్ధాత్మ అనుసారంగా నడుచుకోండి. అప్పుడేమవుతుందో తెలుసా? శరీర కార్యములను, శరీరేచ్ఛలను, శరీరం యొక్క కోరికల చొప్పున మీరు నడవరు. ఒకప్పుడు నడిచారు, ఇప్పుడు ఆత్మానుసారంగా నడుస్తున్నారు కాబట్టి శరీర ఇచ్ఛలు మీలో నెరవేరడం లేదు, నెరవేరే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై, yes, I am Almighty God, I am El Shaddai God, నా సన్నిధిలో నడుచుచు, వాక్ ఇన్ మై ప్రెసెన్స్, నా సాన్నిధ్యంలో నడువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలిపీఠాలు కట్టిన చోట కావచ్చు, నువ్వు ప్రార్థన చేసిన చోట కావచ్చు. స్తోత్రం. మీరందరూ ఒక సంఘముగా కూడు వచ్చేటువంటి చోటు కావచ్చు. నువ్వు నీతో పాటు ఉన్నటువంటి 318 పనివాళ్ళు అక్కడికి వచ్చేటువంటి కూడుకొని వచ్చేటువంటి చోటు కావచ్చు. దట్స్ మై ప్రెసెన్స్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అబ్రహాములాగా నడవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణమైన వినయముతోను, సాత్వికముతోను, అంతేకాకుండా దేవుని పోలి నడుచుకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంతేకాకుండా మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని, అబ్రహాములాగా నడుచుకోవాలని, అబ్రహాం పిల్లలం కనుక ఆయనలాగా నడవాలని, అట్టి ఆత్మీయ నడక మనం కలిగి పౌలు చెప్పినట్లుగా మంచి మనస్సాక్షి కలిగి నడుచుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.